జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరు మీరు? రౌడీలం. ఎవరు మీరు? సూర్య! అరిచావంటే గొంతు కోసేస్తా. అమ్మా ఎవరమ్మా వీళ్ళు? కిడ్నాపర్స్. కిడ్నాపర్సా? ఎవరి కోసం వచ్చారు? నీ కోసమే వచ్చాం బంగారం. వదులు, నన్ను వదులు, వదులురా. అరిచావంటే పేక నొక్కేస్తాను. నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఇందాక మిస్ అయింది కదా అందుకు. అది కాదు, అసలు మేమేమన్యాయం చేశామని మీరు నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఎందుక మా సార్ చేయమన్నాడు కాబట్టి. మీ సారా? ఎవరు సారు? చెప్తారు. ఆయన ఉద్యోగం పోయేసరికి అలసైపోయాడా మీకు? మీ అవసరాల కోసం వాడుకుని ఇప్పుడు అది ఇది అంటారా? ఏంటి అవసరాల కోసం వాడుకున్నామా? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదంతా తర్వాత చెప్తాం. మర్యాదగా నడు. ఎక్కడికి? సెకండ్ షో సినిమాకి. నాకు సెకండ్ షో సినిమాలంటే నచ్చదు. కావాలంటే రేపు మార్నింగ్ షోకి వెళ్దాం. కొట్టానంటే మూతి పళ్ళు రాలి చేతులకు వచ్చేస్తాయి. పద. అది రాదు. వస్తే మామూలుగా తీసుకెళ్తాం. రాకపోతే చంపి శవాన్ని చేసి తీసుకెళ్తాం. పద. నడు. రేయ్, మర్యాదగా నా కూతుర్ని వదిలిపెట్టు. ఆ మొహాలకున్న మాస్కులు తీయండి, లేదంటే చంపేస్తాను. ఏయ్ 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 వదలండి. అమ్మ సూర్యకాంతం, 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 సూర్య. ఎందుకు అలా అరుస్తావు? నా ఇల్లు నా ఇష్టం. అరుస్తాను, కరుస్తాను, ఏమైనా చేస్తాను. అమ్మ సూర్యకాంతం. మావయ్య మీరు కూడా ఏంటి? ఆవిడేదో కష్టంతో అరుస్తుంటే ఏమైంది రంగనాయకి గారు? నా కూతురు, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా. కిడ్నాపా? కిడ్నాపా? అవును. ఎవరమ్మా? ఎవరో తెలీదు. ముసుగులేసుకుని వచ్చి నా ముందే ఎత్తుకుపోయారు. నీ ముందే ఎత్తుకుపోతుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? కనీసం అరవడమో మమ్మల్ని పిలవడమో చేయొచ్చు కదా. అరిచే అవకాశం, పిలిచే అవకాశం ఎక్కడుందప్పుడు? నన్ను లాగి కొట్టేసి స్పృహ కోల్పోయేలా చేశారు. సరే, నువ్వు స్పృహలో లేవు. కనీసం మీ అమ్మాయి అయినా అరిచి చెప్పాలి కదా. అసలు ఈ కిడ్నాప్ ఎవరు చేసినట్టు, ఎందుకు చేసినట్టు? ఇదంతా అతని పని అని నా అనుమానం. అతడా? ఎవరతడు? బాబ్జీ. బాబ్జీయా? బాబ్జీయా? అవును. మీ అమ్మాయి మీద ముందు నుండి కన్నుంది బాబ్జీకే కదా. పైగా మీ అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు
వాళ్ళు ఏమన్నారు? మీరు నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఎందుకా మా సార్ చేయమన్నాడు కాబట్టి. ఆయన ఉద్యోగం పోయేసరికి అలసైపోయాడా మీకు? మీ అవసరాల కోసం ఆయన్ని వాడుకుని ఇప్పుడు అది ఇది అంటారా? సార్ అంటే ఎవరు? ఇంకెవరు? బాబ్జీని. ఆ వెధవ అంత పని చేశాడా? అమ్మో, నా కూతుర్ని ఏం చేశాడు ఏంటో. ఆంటీ ఒరేయ్ నిన్ను! నా కూతురు ఎక్కడ్రా? నా కూతురు ఎక్కడ్రా? ఏయ్, ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? ఎరా, నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేసావురా? ఎక్కడ దాచావురా దాన్ని? అసలు ఉంచావా చంపేశావా? ఏం మాట్లాడుతున్నావు? నటుకుమారి నేను కిడ్నాప్ చేయటం ఏంటి? అవును, నువ్వే చేసావు. మంచి పని చేసావు. ఇతను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఏడిపించినప్పుడు లేదా? ఇప్పుడు అనుభవించు. వదిన, ఆవిడ్ని దెప్పి పొడిచారంటే నేను ఒప్పుకోను చెప్తున్నా. అమ్మా, వాళ్ళ సంగతి అలా ఉంచు. ఒరేయ్ నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. రేయ్ ఎందుకురా, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేసావురా? నీకేమైనా మతిపోయిందా? నాకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు. నమ్మొద్దు రంగనాయకి గారు, ఆ. నమ్మొద్దు. లేదు, నాకు ఈ కిడ్నాప్ కి సంబంధం లేదు లేదు లేదు. అయ్యో అరే అయ్యో అమ్మ సూర్య, వీడు వాలకం చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.